సార్, పశ్చిమ బెంగాల్లో విజయం తర్వాత మొత్తం బంగ్లాదేశ్ చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ బీజేపీ పాలనలోకి వచ్చాయి. దీంతో బంగ్లా భారత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియా సంబంధాలు మనం చూసాం ఏది మహమ్మద్ యూనస్ టైంలో. కానీ రీసెంట్ గా అక్కడ బంగ్లాదేశ్ లో ఎలక్షన్ జరిగి తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత కాస్త స్టెబిలైజ్ అయింది. కానీ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ అస్సాం ఎన్నికలతో మళ్ళీ బంగ్లాదేశ్ ఇండియాల మధ్య కాస్త సంబంధాల్లో కొంచెం ఒడిదుడుకులు వచ్చినాయి అని చెప్పాలి. ఎందుకంటే అస్సాంలో చీఫ్ మినిస్టర్ ఇప్పుడు హేమంత్ బిశ్వాస్ క్యాంపెయిన్ చేస్తూ, తర్వాత వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ క్యాంపెయిన్ చేస్తూ ఒకటే చెప్పాయి, బంగ్లాదేశ్ నుంచి 1,50,00,000 మంది 50 మిలియన్ మెంబర్స్ బంగ్లాదేశీలు ముస్లింలు అక్రమంగా వెస్ట్ బెంగాల్లో చొరబాటు ఉన్నారు. తర్వాత అస్సాంలో కూడా ఇలా చొరబాటుదారులు ఉన్నారు, వీళ్ళందరినీ మేము వెనక్కి పంపుతాం, అక్రమ ఇన్ఫిల్ట్రేటర్స్ అనుకుంటూ మాట్లాడడాన్ని బంగ్లాదేశ్ చాలా సీరియస్ గా తీసుకుని అక్కడ భారత రాయబారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. డిప్లొమాటిక్ లో డిమార్చి అంటారు దాన్ని. సో బంగ్లాదేశ్ ఇండియాల మధ్య కాస్త సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత దీదీ నుండి, తర్వాత అస్సాంలో మళ్ళా బీజేపీ పాలన వచ్చిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ చుట్టూరు చూడాలి. బంగ్లాదేశ్ ఇండియాల మధ్య 4,000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్ ఇండియాలోని 5 రాష్ట్రాలతో బోర్డర్లు ఉంటుంది. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలు బీజేపీ పాలనకు రావడం ఎందుకు అంటే ఇది ఒక ఆందోళనకరమైన విషయం. బీజేపీ అంటే వాళ్ళు హిందూ పార్టీ, హిందుస్థాన్ పార్టీ, ముఖ్యంగా హిందూ సెల్ఫ్ ఇంట్రెస్ట్, హిందుత్వ అనేది ఒక ఐడియాలజీతో పనిచేస్తాయి. బంగ్లాదేశ్ అనేది ముస్లిం లీగు ఇలా ఏర్పడింది, ముస్లిం ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది బంగ్లాదేశ్ లో. కాబట్టి ఇండియా చుట్టూరు బంగ్లాదేశ్ చుట్టూరు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలన అంటే బంగ్లాదేశ్ కి వణికే. ముఖ్యంగా అక్కడ ఉన్న జమాయిత్ ఈ ఇస్లామీ పార్టీకి, తర్వాత ముస్లిం భారత వ్యతిరేకులకి మాత్రం ఇది వణుకు పుట్టించే ఒక అతిపెద్ద సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2,200 కిలోమీటర్ల బౌండరీ ఓన్లీ వెస్ట్ బెంగాల్ తో ఉంటుంది ఆఫ్ లో. తర్వాత అస్సాం అంతా బంగ్లాదేశ్ తో బోర్డర్, అక్కడ కూడా బీజేపీ పాలన. తర్వాత త్రిపురలో బీజేపీ పాలనలో ఉంది. తర్వాత ఇంకొక స్టేట్ ఏంటంటే ఈ యొక్క మేఘాలయలో బీజేపీ అలయన్స్ అధికారంలో ఉంది. ఈ విధంగా దాంతో పాటు సిక్కింలో బీజేపీ అలయన్స్ ఉంది. ఈ విధంగా బంగ్లాదేశ్ సరిహద్దు ఉన్న సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, తర్వాత త్రిపుర, తర్వాత మళ్ళీ మేఘాలయ, దాని దగ్గరలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లో కూడా బంగ్లాదేశ్ ఈ బీజేపీ పాలన ఉంది. ఎంటైర్ ఈస్ట్ ఇండియాలో ఇప్పుడు బీజేపీ పాలన అంటే బంగ్లాదేశ్ కి ఇది సుక్కలు చూపించే ఒక చర్యగా చేపుచ్చుకోవచ్చు. ఇప్పుడు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఆయన డాక్టర్ ఖలీలుర్ రెహమాన్ ఏంటంటే ఆయన ఒక ప్రకటన కూడా జారీ చేశారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే తీస్తా నదీ జల ఒప్పందం 2011 నుంచి గత 15 సంవత్సరాలుగా స్టాప్ అయింది. అంటే మమతా బెనర్జీ అధికారంలో వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఇండియాల మధ్య తీస్తా నదీ జల ఒప్పందం కుదరడంలా. 2 సంతకాలు చేసిన ఎందుకు కుదరడం లేదంటే మమతా బెనర్జీ ఒప్పుకోలేదు. కాబట్టి దీని మీద ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాల మధ్య గంగా నదీ జల ఒప్పందం అనేది ఒకటి కుదరాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ డిస్కషన్స్ అయ్యి కుదరాలి, ఎందుకంటే గత 25 సంవత్సరాల ఒప్పందం అది పూర్తయిపోయింది. దీనికి సంబంధించి అంటే వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళే గంగా, ఈ హుగ్లీ, ఈ పద్మా నది, తర్వాత మేఘన, ఈ రివర్లకు సంబంధించి ఒప్పందం కుదరాలి. కాబట్టి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ లేరు కాబట్టి బీజేపీ సర్కారే ఉంటది. కాబట్టి ఇప్పుడు మోడీకి ఆ ఒప్పందం మీద డిస్కషన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ కూడా దాన్ని ఓకే చేయకపోయినా ఆవిడ అగ్రిమెంట్ ఇప్పుడు అవసరమైంది. కాబట్టి ఇప్పుడు అవసరం ఉండదు. కాబట్టి బంగ్లాదేశ్ ఇండియాల మధ్య ఈ తీస్తా గంగా నది ఒప్పందం మీద చక్కగా డిస్కషన్ చేసి ఒప్పందాలు కుదరబోతున్నాయి. కాకపోతే ఇటు వెస్ట్ బెంగాల్లో ఉన్న, అస్సాంలో ఉన్న ముస్లింస్ ని లోపలికి పంపితే ఇప్పుడు ఈ యొక్క బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఖలీలుర్ రెహమాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఒకవేళ పశ్చిమ బెంగాల్లో ఉన్న ముస్లింస్ ని చాలా బలవంతంగా బోర్డర్ దాటించి బీఎస్ఎఫ్ మా దేశంలోకి తోసేస్తే, పుషింగ్ చేస్తే మేము దానికి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే బంగ్లాదేశ్ లోకి అటువంటి డిప్లొమాటిక్ లేకుండా ఇలా పుషప్ చేసేస్తే మాకు మా సావరింటికి, మా సార్వభౌమత్వానికి అది వ్యతిరేకం, కాబట్టి మేము కూడా యాక్షన్ తీసుకుంటున్నాం అని ప్రకటించాడు. అంటే వివాదాస్పదం అవ్వబోతుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పటికే చాలా మంది బోర్డర్ దాడుతున్నట్టు మనకు తెలుస్తుంది, ఇది మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత. కాబట్టి అక్కడ ఉన్న సువేంద్ర అధికారి ఆల్మోస్ట్ చీఫ్ మినిస్టర్ అవబోతున్నారు. ఈయన ఇక్కడ నేను ముస్లింస్ అందరూ నాకు ఓటు వేయలేదు కాబట్టి నేను హిందువులకే పనిచేస్తాననుకుంటూ ఆయన అనవసరమైన స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ వివాదం తర్వాత హేమంత్ బిశ్వా శర్మ కూడా ఈ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, తర్వాత అస్సాంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడరు. ఎందుకంటే ఎలక్షన్ వరకే మాట్లాడతారు. ఇప్పటి వరకే మాట్లాడరు. ఎందుకంటే అక్కడ ఎస్ జయశంకర్, తర్వాత అజిత్ దోవల్, మన్మోహన్, ఇది మోడీ గారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బంగ్లా ఇండియా సంబంధాల మధ్యలోకి ఇక్కడ నుంచి చీఫ్ మినిస్టర్ ఈ రాష్ట్రాలు రావు. ఈ మోడీకి పూర్తిగా సహకరిస్తూ ఒకప్పుడు మమతా బెనర్జీలా కాకుండా. కాబట్టి బంగ్లా ఇండియాల మధ్య అద్భుతమైన సంబంధాలకు ఒక రకమైన అద్భుతమైన వాతావరణం ఏర్పడింది. కాకపోతే ఈ బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్ ప్రభుత్వాలని, ముస్లింస్ ని ఈ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వీటి ద్వారా మాత్రం బంగ్లాదేశ్ ముస్లిం ఇన్ఫిల్ట్రేటర్స్ ని ఏరి లోపలికి పంపగలిగితే మాత్రం బంగ్లా ఇండియాల మధ్య ఒక వివాదాస్పదం రాబోతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో అపోజిషన్ పార్టీ అని జైషీ ఇస్లామీ పార్టీ కూడా ఇండియా బోర్డర్, బంగ్లాదేశ్ బోర్డర్ లో ఉన్న మన ఇండియా బోర్డర్ లో మొత్తం బోర్డర్ డిస్ట్రిక్ట్ అన్ని చోట కూడా అదే ఎక్కువ మెజార్టీ. కాబట్టి ఇది ఇస్లామిక్ వర్సెస్ హిందూ టర్న్ అవ్వకుండా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రభుత్వం బిఎన్పి ప్రభుత్వం, బంగ్లాదేశ్ నేషనల్ తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఇండియాకి ఫేవర్ గా వ్యవహరిస్తుంది. కాబట్టి అనవసరంగా ఈ వివాదాస్పదం పెద్దదవుతాయి. అటు పాకిస్తాన్ వైపుకి అటు చైనా వైపుకి వెళ్ళొచ్చు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఈ వెస్ట్ బెంగాల్లో గెలవగానే ఇక్కడ తారిక్ రెహమాన్ ఒక రకంగా సున్నితమైన మనకు వార్నింగ్ ఇచ్చినట్టు. ఎందుకంటే పాకిస్తాన్కి ట్రైనింగ్ కి అధికారులు పంపుతున్నారు. తర్వాత ఖలీలుర్ రెహమాన్ కూడా చైనా ట్రిప్ కి వెళుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, ఒకవేళ ఇండియాతో వివాదాస్పదాలు వస్తే మళ్ళీ చైనా పాకిస్తాన్కి మేము వెళ్లాల్సిన అవసరం ఉందన్నట్టు బంగ్లాదేశ్ ప్రతిస్పందిస్తుంది. కాకపోతే ఇక్కడ తారిక్ రెహమాన్ ఇండియా ఫేవర్ గా ఉండే గవర్నమెంట్. ఎందుకంటే బంగ్లాదేశ్ లో శాంతి సుస్థిరతలు ఎకనామిక్ గ్రోత్ నే లైన్ లో పెట్టాలి, పునర్నిర్మాణం చేయాలి. ఎందుకంటే చాలా డిస్టర్బ్ అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది. కాబట్టి ఇది ఇండియా అవసరం ఉంది. ఇండియా కూడా చాలా జాగ్రత్తగా ఎలక్షన్ అయిపోయింది. కాబట్టి ఇంకా విషయాలు ఎన్ని వివాదాస్పదం వచ్చేటట్టు అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత్ బిశ్వా శర్మ, ఇటు వెస్ట్ బెంగాల్లో బీజేపీ చీఫ్ మినిస్టర్ ఎవ్వరూ కూడా మోడీకే అవకాశం ఇవ్వాలి. వీళ్ళు అనవసరంగా ఇంటర్వ్యూన్ అవ్వకపోతే మోడీ గారు, ఎస్ జయశంకర్, తర్వాత అజిత్ దోవల్ గారు చాలా చక్కగా ప్రణాళికలతో బంగ్లాదేశ్ ని ఇటు పాక్ చైనాలకి దూరం చేసి ఇండియాలో జాగ్రత్తగా పెట్టి ఈ తీస్తా, తర్వాత గంగా జల ఒప్పందంతో పాటు ట్రేడ్ ఒప్పందంతో పాటు చేసి ఇటు పాక్ నుంచి చైనా నుంచి ఆయుధాలు బంగ్లాదేశ్ రాకుండా చేసి బంగ్లాదేశ్ ని మన అదుపులో ఎక్కువ పెట్టుకునే ఒక అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది హిందూ వర్సెస్ ముస్లిం కింద టర్న్ అవ్వకూడదు. బట్ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇలాంటి పరిస్థితి రాదని నేను అనుకుంటున్నా. మోడీ గారు చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎందుకంటే ఎలక్షన్ వరకు అవి ఉంటాయి, కాకపోతే ఇప్పుడు ఉండవు. కాబట్టి మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాల మధ్య వివాదాస్పదాల కంటే ఎక్కువ సంబంధాలు పెంపొందించే అవకాశాలు ఇక్కడ ఎక్కువ కనపడుతున్నాయి. కాకపోతే మొత్తం బీజేపీ పాలనలోకి ఇది రావడం అంటే బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేకులకు మాత్రం చాలా ప్రాబ్లం. ముఖ్యంగా జైషీ ఇస్లామీ పార్టీకి, భారత వ్యతిరేకులకి ఇది ఒక సింహ స్వప్నంగా వాళ్ళకు ఉంటే ఆ భయం ఉంటది. కాకపోతే ఈ భయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనకు అనుకూలంగా అటు పాక్ చైనాకి టర్న్ అవ్వకుండా చాలా జాగ్రత్త కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలి. అనవసరంగా వాళ్ళ స్టేట్మెంట్లు ఇక్కడ నుంచి చేయకుండా ఉంటే మోడీ గారి ప్రభుత్వం ఏం చేయాలో మోడీ ప్రభుత్వానికి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తెలిసి వాళ్ళకు ఒక వ్యూహం ఉంది. తారిక్ రెహమాన్ చాలా జాగ్రత్తగా బిఎన్పి ప్రభుత్వాన్ని మోడీ గారు తీసుకొచ్చారంటే ఆయనకు ఒక వ్యూహం లేకుండా ఇక్కడ చేయరు.